గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 416. మన మనీ పర్స్ ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్ మార్క్ అచీవ్ చేయడానికి ఇంకా జస్ట్ 30,000 సబ్స్క్రైబర్స్ మాత్రం అచీవ్ చేయాలి. గట్టిగా సబ్స్క్రైబ్ బటన్ కొట్టించండి అబ్బా. మనం ఫటాఫట్ వీకెండ్ కల్లా కూడా ఈ 1 మిలియన్ మార్క్ ని అచీవ్ చేయాలి. అండ్ కమింగ్ టు టుడేస్ డైలీ మనీ షో, ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా ఉన్నటువంటి అప్డేట్ తో పాటు తాన్లా ప్లాట్ఫామ్ అప్డేట్ అండ్ దాంతో పాటు మార్కెట్ లో ఉన్న మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని కూడా క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 390 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 57,235 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 109 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 17,014 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.64% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.56% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.26% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్ నెగిటివ్ లో ఓపెన్ అయింది. అక్కడి నుంచి మార్కెట్ లో ఫర్దర్ గా ప్రెషర్ కనపడింది. సెకండ్ హాఫ్ లో మార్కెట్ కొంత రికవర్ అయినా సరే దాని తర్వాత అగైన్ మార్కెట్ లో కరెక్షన్ చూసాం. మన మార్కెట్ లో ఈ రోజు ప్రెషర్ కనపడడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. అందులో చాలా రోజుల నుంచి మనం ఒక రీజన్ మాట్లాడుకుంటున్నాం కదా, ఈ రోజు యుఎస్ సిపిఐ డేటా రానున్నది, ఈ డేటాని వాచ్ చేయాలని. ఈ రోజు ఈవినింగ్ ఈ యుఎస్ సిపిఐ డేటా వస్తుంది. ఒకవేళ ఈసారి కూడా యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వకుండా గానీ పెరిగినట్లయితే దెన్ మార్కెట్స్ లో మనం ఫర్దర్ గా ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ నిన్న ఫెడ్ మీటింగ్ మినిట్స్ రిలీజ్ చేశారు. ఈసారి కూడా ఫెడ్ వాళ్ళు ఇన్ఫ్లేషన్ ని 2% కి తీసుకురావాలని వాళ్ళు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ కి వీళ్ళు స్ట్రాంగ్ గా కమిట్ అయి ఉన్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఫర్దర్ మీటింగ్స్ లోని ఎంత ఇంట్రెస్ట్ రేట్ పెంచుతాం అన్న దాని రిలేటెడ్ గా ప్రెసెంట్ వీళ్ళు ఎటువంటి డెసిషన్ తీసుకోలేదని, కాకపోతే గ్రోత్ ఇంపాక్ట్ అవ్వకుండా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం అన్నది ఇంపార్టెంట్ అని చెప్పి వీళ్ళు కామెంట్ చేశారు. కాకపోతే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా వీళ్ళు తీసుకునేటువంటి డెసిషన్ ఈ రోజు రిలీజ్ అయ్యేటువంటి యుఎస్ సిపిఐ డేటా మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఇది యుఎస్ సిపిఐ డేటా రిలేటెడ్ గా ఉన్నటువంటి అప్డేట్ అయితే, నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మన ఇండియన్ సిపిఐ డేటా రిలీజ్ అయింది. ఈ సెప్టెంబర్ మంత్ లోని మన ఇండియాలోని ఇన్ఫ్లేషన్ 5 months హైకి రీచ్ అవుతూ 7.4% గా రిజిస్టర్ అయింది. లాస్ట్ మంత్ లో ఇది 7% గా ఉండేది. ఇంతవరకు యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుందని కన్సర్న్ ఉండేది. నో మన కంట్రీలో కూడా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది అనుకున్నాం. కాకపోతే కంట్రోల్ అవ్వకుండా ఇప్పుడు ఇన్ఫ్లేషన్ లాస్ట్ 2 months నుంచి పెరుగుతూ వస్తుంది. ఇలా ఇన్ఫ్లేషన్ కనుక పెరుగుతున్నట్లయితే అది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్. బికాస్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వకుండా పెరిగినట్లయితే మన ఆర్బీఐ కూడా మన ఇండియాలోని ఇంట్రెస్ట్ రేట్స్ ని కొంచెం అగ్రెసివ్ గా పెంచుతుంది. ఇలా ఇంట్రెస్ట్ రేట్స్ బాగా పెంచినట్లయితే మార్కెట్ లో లిక్విడిటీ స్క్వీజ్ అవుతుంది కాబట్టి అదొక నెగిటివ్. అండ్ అంతేకాకుండా ఇలా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతున్నటువంటి సినారియోలోని మనం కొన్ని కంపెనీస్ తోని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ కంపెనీస్ దగ్గర అయితే డెట్ ఎక్కువగా ఉంటుందో ఇటువంటి సినారియోలో మనం ఆ కంపెనీస్ ని అవాయిడ్ చేయడం బెటర్. బికాస్ ప్రెసెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్నాయి కదా, అండ్ వీళ్ళ దగ్గర డెట్ ఎక్కువగా ఉన్నట్లయితే వీళ్ళ డెట్ పైన పే చేయాల్సినటువంటి ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోతుంది. దీనివల్ల వీళ్ళ ప్రాఫిటబిలిటీ అండ్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి ఒకవేళ మీరు గనక డెట్ ఎక్కువగా ఉన్నటువంటి కంపెనీస్ ని ట్రాక్ చేస్తున్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ప్రెసెంట్ ఉన్న సినారియోలో అయితే మాత్రం ఈ డెట్ ఎక్కువగా ఉన్నటువంటి కంపెనీస్ తోని మనం జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇటువంటి సినారియోలో మనం డెట్ ఫ్రీ కంపెనీస్ ని ప్రిఫర్ చేయడం బెటర్. ఈ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్, తాన్లా ప్లాట్ఫామ్స్ వాళ్ళు రీసెంట్ గా టెండర్ రూట్ లోని 170 crores బైబ్యాక్ ని అనౌన్స్ చేశారు కదా. ఈ బైబ్యాక్ లో వీళ్ళు ఈచ్ షేర్ ని 1200 rupees కి బైబ్యాక్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. నౌ ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా తాన్లా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఈ బైబ్యాక్ కి 25th October ని రికార్డ్ డేట్ గా ఫిక్స్ చేసినట్టుగా చెప్తున్నారు. అంటే మీలో ఎవరైనా సరే ఒకవేళ ఈ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే 25th October కల్లా ఈ తాన్లా ప్లాట్ఫామ్స్ యొక్క స్టాక్స్ మీ డిమాట్ అకౌంట్ లో క్రెడిట్ అయి ఉండాలి. అండ్ మీలో ఎంతమంది ఈ తాన్లా ప్లాట్ఫామ్స్ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అప్డేట్ తో ఈరోజు సెషన్ లో తాన్లా ప్లాట్ఫామ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, టాటా పవర్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. టాటా పవర్ వాళ్ళు టాటా గ్రూప్ కి చెందినటువంటి టాటా మోటార్స్ తోని పవర్ పర్చేస్ అగ్రిమెంట్ సైన్ చేసినట్టుగా ఒక అప్డేట్ చేస్తున్నారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా టాటా మోటార్స్ యొక్క ఉత్తరాఖండ్ పంత్నగర్ ప్లాంట్ లో టాటా పవర్ వాళ్ళు 7 MW సోలార్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ని సెటప్ చేయబోతున్నట్టుగా, అండ్ ఈ ప్లాంట్ 215 million units ఆఫ్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుందని, అండ్ దీని ద్వారా 1.7 lakh tons ఆఫ్ కార్బన్ ఎమిషన్ ని రెడ్యూస్ చేయొచ్చని కూడా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్, ఉగర్ షుగర్ వర్క్స్ వాళ్ళు ప్రీవియస్ గానే 645 KLPD డిస్టిలరీ కెపాసిటీ ప్లాంట్ ని సెటప్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేశారు. నవ్ ఈ ప్లాంట్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ ప్లాంట్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కంప్లీట్ అయిందని, అండ్ దీని రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్స్ అండ్ కన్సెంట్స్ కూడా వచ్చినట్లుగా చెప్తున్నారు. దీంతో త్వరలోని ఈ ప్లాంట్ లోని వీళ్ళు ట్రయల్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేయబోతున్నట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. ఈ ప్లాంట్ లో ఆపరేషన్స్ వీళ్ళు త్వరలోనే స్టార్ట్ చేస్తామని ఈ అప్డేట్ రిలీజ్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, మహారాష్ట్ర సీమ్లెస్ వాళ్ళ బోర్డు October 17th రోజున మీట్ అయ్యి వాళ్ళ ఈక్విటీ షేర్ స్ప్లిట్ అండ్ బోనస్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. వీళ్ళు ఏ రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేస్తారు అండ్ బోనస్ ఇష్యూని కన్సిడర్ చేస్తారు అన్నది మనం చూడాలి. ఈ పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్ లో మంచి పాజిటివ్ మూమెంటం చూసాం.
నెక్స్ట్ మార్క్సన్స్ ఫార్మా వాళ్ళకి ప్రెసెంట్ 8 బిలియన్ యూనిట్స్ పెర్ యానం కెపాసిటీ ఉన్నది. ఈ కెపాసిటీని వీళ్ళు నెక్స్ట్ 2 years లోని డబుల్ చేస్తామని అప్డేట్ చేస్తున్నారు. అంటే మరొక 8 బిలియన్ యూనిట్స్ ని యాడ్ చేస్తామని అప్డేట్ చేస్తున్నారు. ఈ కెపాసిటీ ఎడిషన్ కి గాను వీళ్ళు 200 crores స్పెండ్ చేయబోతున్నట్టుగా, ఈ టోటల్ అమౌంట్ ని వీళ్ళు ఈక్విటీ ద్వారా అండ్ అలాగే ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా అరేంజ్ చేయబోతున్నట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ కోర్ గ్రోత్ స్ట్రాటజీని యాక్సలరేట్ చేయడానికి ఈ కెపాసిటీ ఎడిషన్ చేస్తున్నట్లుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళ కెపాసిటీస్ ని నెక్స్ట్ 2 years లోనే డబుల్ చేస్తామని అప్డేట్ రిలీజ్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఈ మార్క్సన్స్ ఫార్మా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సువెన్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ బోర్డ్ రైట్స్ ఇష్యూని అనౌన్స్ చేసింది. ఈ రైట్స్ ఇష్యూలో వీళ్ళు 7,26,91,239 షేర్స్ ని ఇష్యూ చేయడం ద్వారా 399.8 crores ఫండ్స్ రైజ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ రైట్స్ ఇష్యూలోని వీళ్ళు ఎంటైటిల్మెంట్ రేషియోని 1:2 గా అనౌన్స్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ సువెన్ లైఫ్ సైన్సెస్ యొక్క 2 స్టాక్స్ ఉంటాయో వాళ్ళు 1 షేర్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ రైట్స్ ఇష్యూలో వీళ్ళు ఇష్యూ ప్రైస్ ని 55 రూపీస్ గా ఫిక్స్ చేశారు. అండ్ ఈ రైట్స్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు October 18th గా ఫిక్స్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే October 18th నాటికల్లా మీ డీమ్యాట్ అకౌంట్ లోని ఈ సువెన్ లైఫ్ సైన్సెస్ స్టాక్స్ క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఐటీసీ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. ఐటీసీ యొక్క సబ్సిడరీ అయినటువంటి ఐటీసీ ఇన్ఫోటెక్ వాళ్ళు బ్రెజిల్లోని ఐటీసీ ఇన్ఫోటెక్ డూ బ్రెజిల్ ఎల్టీడీఏ అనేటువంటి ఒక సబ్సిడరీని ఇన్కార్పొరేట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతో ఈ ఐటీసీ ఇన్ఫోటెక్ డూ బ్రెజిల్ ఎల్టీడీఏ ఐటీసీ యొక్క స్టెప్ డౌన్ సబ్సిడరీ అయింది. నెక్స్ట్ వెరెండా లెర్నింగ్ వాళ్ళ సబ్సిడరీ అయినటువంటి వెరెండా ఎక్సెల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు సిఏ, సిఎస్ అండ్ సిఎంఏ కోచింగ్ లో ఫేమస్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి జేకే షా ఎడ్యుకేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ లోని ఫస్ట్ ఫేజ్ లో భాగంగా 76% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఎక్విజిషన్ గాను వీళ్ళు 337.82 crores స్పెండ్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ టోటల్ అమౌంట్ ని వీళ్ళు ఈక్విటీ అండ్ డెట్ రూపంలో ఫండ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ జేకే షా ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 39 సిటీస్ లోని 75 సెంటర్స్ ని ఆపరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఎవ్రీ ఇయర్ 90,000 స్టూడెంట్స్ ని ట్రైన్ చేస్తుంటారు. నెక్స్ట్ వరుణ్ బెవరేజెస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. పెప్సికో ఇది యుఎస్ బేస్డ్ మల్టీనేషనల్ బ్రాండ్. ఈ పెప్సికో వాళ్ళు సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేశారు. ఈ రిజల్ట్స్ లోని వీళ్ళ వాల్యూమ్స్ 5% గ్రో అయ్యాయి. అండ్ వీళ్ళ బెవరేజ్ యూనిట్ వాల్యూమ్ 17% గ్రో అయింది. అండ్ వీళ్ళ బెవరేజ్ వాల్యూమ్ 17% గ్రో అవడానికి మెయిన్ రీజన్ ఇండియాలోని వీళ్ళ వాల్యూమ్స్ డబుల్ డిజిట్ లో గ్రో అవడం వలన వీళ్ళ బెవరేజ్ వాల్యూమ్స్ ఇంతలా గ్రో అయినట్టుగా చెప్తున్నారు. ఇండియాలోని ఈ పెప్సికో యొక్క ఫ్రాంచైజ్ వరుణ్ బెవరేజెస్ దగ్గర ఉన్నది. నో ఈ పెప్సికో యొక్క వాల్యూమ్స్ ఇండియాలోని డబుల్ డిజిట్ లో గ్రో అయ్యాయంటే వరుణ్ బెవరేజెస్ యొక్క వాల్యూమ్స్ కూడా బాగా పెరిగినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. దాంతో ఈ అప్డేట్ ని మనం వరుణ్ బెవరేజెస్ రిలేటెడ్ గా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్వార్టర్ వరుణ్ బెవరేజెస్ వాళ్ళు రిలీజ్ చేసేటువంటి రిజల్ట్స్ ని ట్రాక్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి కేర్ రేటింగ్స్ వాళ్ళు ఎస్ బ్యాంక్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్, లోవర్ టైర్ 2 బాండ్స్, బేస్ 3 టైర్ 2 బాండ్స్ యొక్క రేటింగ్ ని కేర్ BBB పాజిటివ్ నుంచి కేర్ A- పాజిటివ్ కి అప్గ్రేడ్ చేశారు. అండ్ వీళ్ళ అప్పర్ టైర్ 2 బాండ్స్ యొక్క రేటింగ్ ని కేర్ BBB- పాజిటివ్ నుంచి కేర్ BBB పాజిటివ్ కి అప్గ్రేడ్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేశారు. ఆల్వేస్ రేటింగ్ అప్గ్రేడ్ ఈస్ పాజిటివ్ ఫర్ ఎనీ కంపెనీ. నెక్స్ట్ EMI IPO అదే బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది కదా, ఈ IPO రీసెంట్ గా వచ్చింది. ఈ IPO యొక్క అలాట్మెంట్ స్టేటస్ ఈ రోజు రిలీజ్ అయింది. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈ IPO లో పార్టిసిపేట్ చేసినట్లయితే ఈ IPO స్టేటస్ ని ఈ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈ లింక్ ని ఈ రోజు మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో 9:45 షేర్ చేసాం. మీరు ఇప్పటి వరకు ఈ IPO అలాట్మెంట్ స్టేటస్ ని చెక్ చేసుకోలేనట్లయితే అక్కడికి వెళ్లి ఈ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీ అలాట్మెంట్ స్టేటస్ ని చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోని అండ్ కింద కామెంట్ సెక్షన్ లోని మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ IEX రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. ఈ IEX యొక్క మేనేజ్మెంట్ ప్రీవియస్ గా మీడియాతో మాట్లాడుతూ వీళ్ళు న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. నౌ ఈ IEX యొక్క చైర్మన్ అండ్ MD అయినటువంటి SN గోయల్ గారు ET ఎనర్జీ వరల్డ్ తో మాట్లాడుతూ వీళ్ళ ట్రేడింగ్ వాల్యూమ్స్ లోని రెన్యూబుల్ ఎనర్జీ యొక్క షేర్ ని బూస్ట్ చేయడానికి చూస్తున్నామని అండ్ అంతేకాకుండా వీళ్ళ బిజినెస్ ని న్యూయర్ ఏరియాస్ లైక్ కార్బన్ మార్కెట్స్ అండ్ కోల్ ట్రేడింగ్ లో కూడా డైవర్సిఫై చేయడానికి చూస్తున్నట్లుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఫ్యూ మంత్స్ బ్యాక్ HPX వాళ్ళు ఎంటర్ అయిన దగ్గర నుంచి IEX వాళ్ళు వాల్యూమ్స్ లోని కంటిన్యూస్ గా డ్రాప్ కనపడుతూ వస్తుంది. దాని వలన వీళ్ళ బిజినెస్ ని న్యూయర్ బిజినెస్ ఏరియాలోకి డైవర్సిఫై చేయడానికి వీళ్ళు చూస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఇది జరగడానికి ఎన్నాళ్ళు పడుతుంది అన్నది. నెక్స్ట్ అదానీ విల్మర్ వాళ్ళు సెప్టెంబర్ క్వార్టర్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ సెప్టెంబర్ క్వార్టర్ లోని వీళ్ళ FMCG వర్టికల్ లోని 40% గ్రోత్ రిజిస్టర్ చేశామని అండ్ వీళ్ళ ఎడిబుల్ ఆయిల్ బిజినెస్ కూడా హయ్యర్ వాల్యూమ్ గ్రోత్ ని రిజిస్టర్ చేసిందని చెప్తున్నారు. అండ్ ఇండస్ట్రీ ఎసెన్షియల్ బిజినెస్ ఈ క్వార్టర్ లో 20% గ్రో అయినట్టుగా చెప్తున్నారు. కాకపోతే ఈ క్వార్టర్ రెవెన్యూస్ లో వీళ్ళు లో సింగిల్ డిజిట్ గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మెన్షన్ చేశారు. దానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే డొమెస్టిక్ అండ్ గ్లోబల్లీ కూడా వేరియస్ ఇష్యూస్ లైక్ జియో పొలిటికల్ టెన్షన్స్ కావచ్చు అండ్ కంటిన్యూస్ గా ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడంతో పాటుగా
కాగా రూరల్లో డిమాండ్ అనుకున్నంతగా పికప్ అవ్వలేదని, ఇవన్నీ రీజన్స్ తోని వీళ్ళ రెవెన్యూస్ లోని లో సింగిల్ డిజిట్ గ్రోత్ ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ అప్డేట్ రిలీజ్ చేయడంతో ఈ రోజు సెషన్ లో మనం అదాని విల్మర్ స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ టాటా టెలి సర్వీసెస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ టాటా టెలి సర్వీసెస్ వాళ్ళు వాళ్ళ సర్వీసెస్ ని టాటా టెలి బిజినెస్ సర్వీసెస్ బ్రాండ్ తోని ఆఫర్ చేస్తూ ఉంటారు. ఈ టాటా టెలి బిజినెస్ సర్వీస్ వాళ్ళు గూగుల్ క్లౌడ్ తోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి గూగుల్ వర్క్ స్పేస్ ని వీళ్ళు ఆఫర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు గూగుల్ క్లౌడ్ తోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో టాటా టెలి సర్వీసెస్ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ పెన్నార్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు వేరియస్ వర్టికల్స్ లోని 1167 crores వర్త్ ఆర్డర్స్ విన్ అయినట్లుగా చెప్తున్నారు. ఈ ఆర్డర్స్ ని వీళ్ళు బిగ్ కంపెనీస్ లైక్ ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటుగా రిమైనింగ్ చాలా కంపెనీస్ దగ్గర నుంచి విన్ అయ్యారు. ఆ కంపెనీస్ యొక్క పేర్లు మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ ప్రెసెంట్ 685 crores. ఈ 685 crores మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీకి 1167 crores వర్త్ ఆర్డర్స్ వచ్చాయన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లోని మంచి పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక 2 ఐటీ కంపెనీస్ విప్రో అండ్ హెచ్సిఎల్ వాళ్ళ Q2 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఈ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ముందుగా విప్రో నిన్న ఈవినింగ్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాక ఈ విప్రో స్టాక్ లో ఈ రోజు చాలా ప్రెషర్ కనపడింది. వీళ్ళు ఈ క్వార్టర్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 12.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 4.1% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ నెట్ ఇన్కమ్ లోని క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో గ్రోత్ కనిపిస్తున్నా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ఆపరేటింగ్ మార్జిన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసినట్లయితే వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్ లోని 2% పైనే డ్రాప్ కనిపిస్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ నెట్ ఇన్కమ్ లోని అండ్ అలాగే మార్జిన్ లోని స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్నా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని బాగా డ్రాప్ కనిపించేసరికి మనం ఈ రోజు ఈ స్టాక్ లో ప్రెషర్ చూసాం. అండ్ ఐటీ కంపెనీ రిజల్ట్స్ చూసేటప్పుడు వాళ్ళ అట్రిషన్ రేట్ ఎలా మూవ్ అవుతుంది అన్నది చూడడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ అట్రిషన్ రేట్ 23% గా ఉంది. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ అట్రిషన్ రేట్ స్లైట్ గా తగ్గింది. అండ్ వీళ్ళు నెక్స్ట్ క్వార్టర్ అవుట్లుక్ ని రిలీజ్ చేస్తూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ 0.5% to 2% గ్రో అవ్వచ్చని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో విప్రో యొక్క నెంబర్స్ వీక్ గా ఉండడంతో ఈ స్టాక్ లో ప్రెషర్ చూసాం. అండ్ కమింగ్ టు హెచ్సిఎల్ నెంబర్స్ వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలోని ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను గ్రోత్ కనిపిస్తుంది. అండ్ నెట్ ఇన్కమ్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా గ్రోత్ డెలివర్ చేశారు. వీళ్ళ ఎబిట్ మార్జిన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 93 basis points ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ నెట్ మార్జిన్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 13 basis points ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు ఓవరాల్ గా 11 లార్జ్ డీల్స్ విన్ అయినట్టుగా చెప్తున్నారు. అందులో 8 సర్వీసెస్ సైడ్ విన్ అయినట్లయితే 3 ప్రొడక్ట్ సైడ్ విన్ అయినట్టుగా మెన్షన్ చేశారు. అండ్ వీళ్ళ ఐటీ అండ్ బిజినెస్ సర్వీసెస్ రెవెన్యూస్ లోను ఇంజనీరింగ్ అండ్ R&D సర్వీసెస్ రెవెన్యూస్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రొడక్ట్స్ అండ్ ప్లాట్ఫామ్ సెగ్మెంట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ అట్రిషన్ రేట్ 23.8% గా ఉంది. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ అట్రిషన్ పెరగలేదు, అలాగని తగ్గలేదు. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ అట్రిషన్ రేట్ బాగా పెరిగింది. ఈ ఇష్యూ కామన్ గా అన్ని ఐటీ కంపెనీస్ లో కూడా మనం లాస్ట్ 1 year గా చూస్తూనే ఉన్నాం. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో హెచ్సిఎల్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో హెచ్సిఎల్ స్టాక్ లోని పాజిటివ్ మొమెంటం చూసాం. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని శ్రవణ్ కుమార్ గారు అడుగుతున్నారు. ఆయన ఏమడుగుతున్నారంటే, సాయి గారు, ఐ ఇన్వెస్టెడ్ ఇన్ ఈక్విటీ త్రూ నార్మల్ డిమాట్ అకౌంట్ వెన్ ఐ వాజ్ ఇన్ ఇండియా. పాస్ట్ 12 years I have been staying abroad and have an NRI status. Can I transfer stocks from normal demat account to NRI demat account? Please advise. హలో అండి, యాక్చువల్లీ మీరు ఇండియాలో ఉన్నప్పుడు ఏ స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేశారో వాటిని మీరు ఎన్ఆర్ఐ డిమాట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు కదా. అలా చేసుకోవడం అవ్వదు. ఎందుకంటే మీకు ఎన్ఆర్ఐ స్టేటస్ వచ్చిన తర్వాత 2 type ఆఫ్ డిమాట్ అకౌంట్స్ ఉంటాయి. ఒకటి ఎన్ఆర్ఐ డిమాట్ అకౌంట్ అండ్ రెండోది ఎన్ఆర్ఓ డిమాట్ అకౌంట్. మీరు ఇండియాలో ఉన్నప్పుడు ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి వాటిని మీరు ఎన్ఆర్ఓ డిమాట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎన్ఆర్ఐ డిమాట్ అకౌంట్కి కాదు. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వశ్చన్. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మన నెక్స్ట్ డైలీ మనీ షోస్లో పికప్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.